నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు మన వివిధ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు మనం మెయిన్గా ప్రచురించినటువంటి హెడ్డింగ్స్ ఏంటి, వాటి యొక్క సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెంగా వివేక హత్య కేసు, అలాగే వివేక గారి కూతురు మాట్లాడినటువంటి మాట దాని ప్రకారంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఈ పేపర్లో ప్రధానంగా మెయిన్ ఐటెంగా ప్రచురించడం జరిగింది. ఓరుదేవుడా అని హెడ్డింగ్ పెట్టి చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ, జగన్ నోట వివేక హత్య మాట అని ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండుపోటు కదలిందే ఆయన, రాజకీయంగా వాడుకున్నది జగన్, అయినా కలియుగం కథలు, నిందితుని పక్కన పెట్టుకుని కబుర్లు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రచురించినటువంటి మనం చూస్తున్నాం. వివేకాన్ని ఎవరు చంపారో జగన్కి తెలుసు, చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు, నిందితుని పక్కన పెట్టుకుని ఓటు అడుగుతున్నారని ఆమె కుమార్తె ఇక్కడ ఆయనపై ఆరోపణలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్నా నమ్మరా, జగన్ భారతి వారిని రక్షిస్తున్నారు, 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు, సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు, నేడు మళ్ళీ సానుభూతి యత్నం, హంతకులు జగన్కు ఓటేయొద్దు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి, ప్రజలకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన స్వయాన ఆయన సిస్టర్ చెల్లె ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారేటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటిది ఆవిడ నేరుగా ఆరోపణ చేస్తుంది ఏంటంటే హంతకుని వివేకం చంపిన హంతకుని పక్కన పెట్టుకుని సానుభూతి కబుర్లు ఆడుతున్నారు అనేది ఇక్కడ ప్రచురించినటువంటి అంశం. అయితే వివేక హత్య కేసు ఏం జరిగింది, అసలు అది రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారుతూ రోజు రోజుకి అది ఎంత పీక్ స్టేజ్కి వెళ్తుంది అనేది మనం రోజు రోజుకి చూస్తున్నాం. ఎందుకంటే ఆమె కుమార్తె వివేక కుమార్తె సునీత కూడా ఆయన కేసు చాలా సీరియస్గానే తీసుకున్నారు, ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఈరోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సానుభూతి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అంతకుండా పక్కన పెట్టుకునే ఓటు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పాటు ఆమె చేస్తున్న ప్రధానమైన స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎవరు ఓటు వేయొద్దు అనేది దీనికే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందులోనే ఇంకొక ఐటెం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఐటెం ఇక్కడ మెయిన్గా పెద్ద ఫోటో పెట్టడం జరిగింది. గొడ్డలి వేటు వేసి నంగనాచి కబుర్లు అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి విషయం. వివేక హత్యపై జగన్ మాటలకు నవ్వు వస్తుంది అనేది చంద్రబాబు చేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్స్గా మనం చూసుకోవచ్చు. ఆయన నటన హాలీవుడ్ని మించిపోయింది, తొలితే గుండుపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు, చివరికి గొడ్డలపోటని తేలిన నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం. ఆయన చెల్లెలను నేను మేనేజ్ చేస్తున్నానట, కట్టుకథలకు జనం మోసపోరు, జగనాసుర వధకు గడువు 46 రోజులే, ఈ సీఎం ఓ మానసిక రోగి, బడుగు బలహీన వర్గాల ద్రోహి, నిరుద్యోగుల సంఖ్యను పెంచేశాడు, దీంతో వారు డ్రగ్స్ బాట పట్టారు, 5 ఏళ్ళలో అన్ని వర్గాలకు అన్యాయం, అందరూ గుర్తుపెట్టుకుని ఓటేయాలి, సూపర్ 6తో అందరికీ న్యాయం, టీడీపీ అధినేత ప్రకటన, ఉమ్మడి అనంతలో 3 చోట్ల ప్రజాగలం సభలు, సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఇక్కడ ఇది మనం కీలకంగా చూసుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక డిఎస్సీ అభ్యర్థులకు ఒక సంతోషకరాన్ని ఇచ్చేటువంటి వార్తగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డిఎస్సీ అనేది ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, డిఎస్సీ అనేది ప్రతి ఒక్క నిరుద్యోగుల ఒక డ్రీమ్గా ఉండేటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ ఇటీవల కాలంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మరో 46 రోజుల్లో ఎన్నికలు రావడం పట్ల అసలు డిఎస్సీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా, నోటిఫికేషన్ రిక్రూట్ చేయగలుగుతారా, లేదంటే వాళ్ళకి అకామిడేట్ చేయగలుగుతారా అనేది చూస్తే కొంచెం ఆశ్చర్యార్థంగానే ఉంది. ఎందుకంటే ఇంకా 46 రోజుల టైం ఉండడం వల్ల అది టెక్నికల్ ఇష్యూలు జరిగే పనిగా కనిపించట్లేదు. కాబట్టి దాని మీద చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన అనేది కూడా డిఎస్సీ అభ్యర్థులు కూడా చాలా సంతోషాన్ని అలాగే చిన్న ఊరటనిచ్చే అంశంగానే మనం చెప్పుకోవాలి. ఈ పేపర్లో కూడా ఇక్కడ గొడ్డలు వేటు వేసి నంగనాచి కబుర్లు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వివేక హత్య కేసుపై ఫోకస్ చేస్తూ ఇక్కడ కూడా ప్రచురించడం జరిగింది. అలాగే తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు, అక్రమాలు రుజువైన రక్షణ, ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలు హుష్, అవినాష్ కోరగానే ఫైలు కదిపిన సీఎం, మధ్యలో ధనుంజయ రెడ్డి పెత్తనం, కోర్టుకు ముందే జరిగిన తతంగం, పాత తేదీతో ఉత్తర్వులు జారీ, అప్రూవర్గా హక్కు ఉంటుంది, నిందితులు బెయిల్ రద్దు కోరవచ్చు, దస్తగిరి పిటిషన్ తిరస్కరించడం, తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ, అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలకు ఆదేశాలు. ఇక్కడ అవినాష్ రెడ్డిపై కూడా ఇక్కడ ఆయన కేసు పైన అలాగే ఆయనకు ఉన్నటువంటి బెయిల్ రద్దు విచారణ పైన కూడా ఇక్కడ ప్రధానంగా ఈ పేపర్లో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించడం జరిగింది. అలాగే ఏమిటా ఉత్తర్వులు, ముఖ్య కార్యదర్శి జైలుకు పంపాలి, ప్రిన్సిపాల్గా బోధనేతర సిబ్బందా, ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఆత్మహత్య సదృశ్యమే,
సిలబస్ గురించి లైబ్రేరియన్లు పీడీలకు ఏం తెలుస్తుంది, సర్వీస్ ఉందని స్వీపర్ను కూడా ప్రిన్సిపల్ చేస్తారేమో, అసమర్థులను నియమిస్తే విద్యాసంస్థల తలరాత ఏమిటి, జీవోపై వివరణ ఇచ్చేందుకు 1న కోర్టు ముందుకు హాజరుకండి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, ప్రిన్సిపాల్ల పదోన్నతిపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెండ్, అడ్డగోలుగా చేస్తే అంతే, హైకోర్టులో జగన్ సర్కారుకు జులక్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్ పదోన్నతుల నిబంధనలకు పాత్ర, తోచినట్లు సర్వీస్ రూల్స్ మార్పు, అర్హులకు పదోన్నతులు నిలిపేత. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్కు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ నియమించే నియమంతో ఉత్తర్వులు జీవో ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అసలు వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళని నియమించాల్సింది పోయి ఎవరిని అయితే వాళ్ళని అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించిన పట్ల హైకోర్టు ఇక్కడ కొంచెం విస్మయం కలిగించే స్టేట్మెంట్ చేసింది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉంటుంది. అలాగే డిఎస్సి పరీక్షల వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి, ఈసీ నుంచి రాని స్పష్టత, సెంట్రల్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇప్పుడే చూసుకున్నట్లయితే డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ అయ్యే టెక్నికల్ ఇష్యూస్ ఒకసారి మనం చూసినట్లయితే వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి, అంటే ప్రాసెస్ ఏంటనేది రేపటి నుంచే మొదలవ్వాల్సి ఉంది. కానీ ఇంకా ప్రాసెస్ మొదలు కావడం వల్ల ఇంకా సెంట్రల్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు కాబట్టి ఇంకా అది ఈ ఎన్నికల ముందు కూడా నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదనేది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రధానమైన వార్త. ఇంకొక ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్లు అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంతపు వసూలు రాకెట్, శరత్ 55 కోట్లతో బెయిల్ కొన్నాడు, బీజేపీ బాండ్లు ముట్టకే బెయిల్ వచ్చింది, రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు, నలుగురు చెబితే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆప్షన్ లేకుండా చేద్దామని ప్లాన్, ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు, ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం, జైలు నుంచి పాలన అడ్డుకోలేమన్న హైకోర్టు, కేజ్రీవాల్పై రాష్ట్రపతి తెలుసుకోవాలని స్పష్టీకరణ. ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఆల్రెడీ కస్టడీలో ఉండటం విషయం తెలిసిందే. అసలు ఈడీదే కుంభకోణాన్ని బీజేపీ ప్రభుత్వంపై ఆయన నేరుగా విమర్శలు చేసేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఈ వార్త క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కస్టడీలో తీసుకుంది, అలాగే ఆయన కస్టడీ ఏప్రిల్ 1 వరకు పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా, ఆయనకి అవినీతి పాల్పడారా అనేది పక్కన పెడితే అసలు కేజ్రీవాల్ కూడా ఈ యొక్క దీనిలో మోడీ గవర్నమెంట్ డైరెక్ట్గా విమర్శన చేస్తున్నారు. ఇందులో ఈడీని ఒక పావుగా వాడుతున్నారు తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదనేది ఆయన చెప్తున్నటువంటి వాదన. ఇక్కడ చూసుకొచ్చి రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలని కుట్రతోనే తనను అరెస్ట్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన అరెస్ట్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే అసలు దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేసే యోచనలోనే ఇలాంటి అరెస్టులు అక్రమంగా జరుగుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఇంకొక ఐటెం చూసుకున్నట్లయితే నంద్యాలలో ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభ పెట్టారు, మనమంతా సిద్ధమైన ఆయన రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోలో ఇక్కడ చూడండి, జగన్ షో అటర్ ఫ్లాప్, నంద్యాల సభకు స్పందన కరువు, మాట్లాడుతుండగానే జారుకున్న జనం, వాటిని ఆపేందుకు పోలీసులు తంటారు, బారికేట్లు దూకి పారిపోయిన జగన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర అనేది ఒక ప్లాన్ చేసి అందులో ఈరోజు నంద్యాలలో నిన్న సభ పెట్టడం జరిగింది. అయితే ఆ సభలో కూడా ఇక్కడ ఈ పత్రికలో ప్రచురినటువంటి వార్త ఏంటంటే జగన్ షో అటర్ ఫ్లాప్ అయింది, నంద్యాల సభకు స్పందన కరువు అంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నటువంటి ఒక ఫోటో కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అయితే ఈ ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలా ప్రచురించడం మనం చూస్తుంటాం కాబట్టి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ తక్కువ మంది జనం ఉండి ఆయన సభ ఫ్లాప్ అయిందనే వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఈనాడు పత్రికలో ఒకసారి మనం ప్రధానంగా ప్రచురించిన ఐటమ్స్ ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యానర్ ఐటమ్గా మనకి ఇక్కడ ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్గా పదోన్నతలా అనే ఒక ఐటమ్ని ఇక్కడ మెయిన్ ఐటమ్గా ఈ ఈనాడు పత్రికలో ప్రచురించడం జరిగింది. అసలు ఈ యొక్క ఐటమ్స్ యొక్క సారాంశం ఏంటంటే మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు, జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి, ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం, పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్ అనేది ఇక్కడ హైకోర్టు ఇక్కడ మనకి చెప్పినటువంటి విషయం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ కూడా ఒకసారి మనం సైడ్ చూసుకున్నట్లయితే మేనల్లుడికి అత్యున్న అధికారి నజరానా, ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టుల బోధనగా మార్పు, ఉన్నత విద్యామండలికి కీలక అధికారి సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన అనే ఐటెం ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ తెలుస్తుంది. అసలు ఇక్కడ ఈ ఐటెం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అంటే ఇక్కడ బోధనేతర సిబ్బందిని ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్లుగా, అలాగే ప్రిన్సిపల్గా, లైబ్రేరియన్లుగా వారిని
నామినేట్ చేయడం పట్ల హైకోర్టు గవర్నమెంట్పై సీరియస్ అయినటువంటి విషయం ఇక్కడ ఈ వార్తలో మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించారంటూ బోధనగా మార్పు ఉన్నత విద్యా కీలక అధికారి సహకారం అనేది ఇక్కడ కూడా మనకి ప్రచురించడం జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే అలాగే ఇక్కడ లోపల పేజీలో ఒక ఐటమ్స్ యొక్క ఇండికేషన్స్ ఇక్కడ మెయిన్ పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాలీవుడ్ హాలీవుడ్ను మించేలా జగన్ నాటకాలు, వివేక హత్య కేసులో జగన్ రోజుకు అబద్ధం, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు, ప్రజాకాలం సభల్లో చంద్రబాబు ఇక్కడ ఆరోపించినటువంటి ఐటమ్ ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. అలాగే ఇక్కడ 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, 99% హామీలు అమలు చేస్తాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చాం, నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి సీఎం అంటే నంద్యాల ఏర్పాటు చేసిన బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ మెయిన్ పేజీలో ప్రచురించడం జరిగింది. అలాగే న్యాయ వ్యవస్థపై ఒత్తిడికి కుతంత్రాలు, బురద జల్లాలని కొందరు చూస్తున్నారు, సిజిఐ నాయకత్వానికి పరీక్షాకాలం, సుప్రీంకోర్టు బలంగా నిలబడాలి, ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదులు లేఖ కూడా ఇక్కడ న్యాయవాదులు లేఖ రాసిన ఐటమ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అలాగే మరొక బ్యానర్ ఐటమ్ ఇక్కడ మనకి ప్రచురించి చూసుకున్నట్లయితే రైతు కూలీలకు రిజర్వేషన్ కల్పించాలి, రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి, వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది, చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఇక్కడ కామెంట్ చేసింది. ఇక్కడ మనకి ఐటమ్ పూర్తిగా కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కూలీలు వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి, లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించడం లేదనేది ఆయన చేసినటువంటి కామెంట్. అంటే ఇక్కడ రైతు కూలీలకు రిజర్వేషన్ కల్పించాలి, చట్టసభల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలనేది జస్టిస్ ఎన్వి రమణ, మాజీ జస్టిస్ ఎన్వి రమణ కూడా ఇక్కడ విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా ఇక్కడ మనకి కామెంట్ చేయడం జరిగింది. మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంటే రైతులు కొన్ని రోజులు పోయేసరికి రైతాంగం అసలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. పెత్తందారులు అగ్రవర్ణాలకు చెందిన నాయకుల చేతుల్లోనే ఈ కొన్ని వ్యవస్థలు ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులకి, కర్షకులకి, కార్మికులకి కూడా చట్టసభలో అవకాశాలు కల్పించాలి, వాళ్ళకంటూ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి అనేది ఎన్వి రమణ గారు చెప్తున్నటువంటి విషయం. ఇంకొక ఐటమ్ మనం చూసుకున్నట్లయితే నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా, ఎన్నికలప్పుడే చిన్నాన్ని గుర్తుకొచ్చారా, జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వివేక కుమార్తె సునీత. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వివేక కుమార్తె సునీత రెడ్డి గారు కూడా ఇక్కడ తీవ్రంగా విమర్శన చేయడం మనం చూస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నావు, నీ పేరు బయటకు వస్తుందనా భయపడ్డావా, లేదు మళ్ళీ ఎలక్షన్ టైం అయినా మళ్ళీ చిన్నాన్ని గుర్తుకొచ్చారనేది సునీత గారు చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఆ హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు దర్యాప్తు వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు మళ్ళీ ఎందుకు అలాంటి మాట్లాడుతున్నావు, అంటే సింపతి కోసమా లేదనుకుంటే ఇప్పుడే ఎన్నికల సమయంలోనే మళ్ళీ మీ చిన్నాన్ని గుర్తొచ్చారనేది కామెంట్స్ ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నటువంటి విషయం. ఇది ఈనాడు పత్రికలో ప్రచురించినటువంటి ప్రధానమైన వార్తలు. అలాగే మనం ఒకసారి సాక్షి చూసినట్లయితే సాక్షిలో మెయిన్ ఐటమ్స్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన పేజీలు ఏం ప్రచురించారని చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఒక పెద్ద ఫోటోతో చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం సభలో జన సందోహంలో కల్పిస్తున్న ఫోటో ఇక్కడ బ్యానర్ ఐటెంగా పెట్టి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం, నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక ప్రధాన శీర్షిక పెట్టడం జరిగింది. అయితే సెల్ ఫోన్లో ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్, సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం, పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు, 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేశాం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా, ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తుంది, పిల్లల భవిష్యత్తుకు దారి చూపాం, వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం, సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం, ఓటుతో మన తలరాతకు మనమే రాసుకుందాం అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం, నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈయన చంద్రబాబుని టార్గెట్ చేసే మాట్లాడారు. ఎందుకంటే మనమంతా సిద్ధం అనేది ఒక కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్రలో నంద్యాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చూశారు. అయితే 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చారా, 2019 ఎన్నికల్లో మనం ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు 99% మనం అమలు చేసినటువంటి ఘనత మనకే దక్కుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. నవరత్నాలు కావచ్చు, లేదనుకుంటే ఆయన ఇచ్చినటువంటి కొన్ని హామీలు కూడా ఆయన అమలు చేసడం జరిగింది. అది మనం చూస్తున్నాం. అమలు చేసే విషయాల గురించి మాట్లాడారు. ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి, ఓటు వేసుకోవాలంటే ఎవరి తలరాతను వారే మార్చుకోవాలి, ఓటేసే ముందు ఒకసారి ఆలోచించి వేయండి,
మన ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందాం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఐటెం ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకొక ఐటెం చూసుకున్నట్లయితే ప్రభంజనం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు జనసంద్రల నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జనం నేడు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర పేదల తలరాత మార్చే ఎన్నికలు ఇవి ఎర్రగుంటలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ అదే కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంటలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఒక గ్రామంలోనే 13,091 మందికి 48,074 కోట్ల మేర లబ్ధి 93% మందికి మన ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు? 14 ఏళ్ళ సీఎంగా ఉండి ఈ చిన్న పిల్లోడు చేసినంత మేలు ఎందుకు చేయలేకపోయారు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తారు. ఈ చిన్నపిల్లలు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల అమలు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? 40 ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఈ హామీలు ఎంత అభివృద్ధి ఎంత సంక్షేమం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక వార్త మనం చూసుకున్నట్లయితే పచ్చ పార్టీ ప్రలోభాలు డబ్బులు ఎరైసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు గ్రామస్థాయి నేతలకు 5 లక్షల నుంచి 10 లక్షలు చోటా నేతలకు 1 లక్ష నుంచి 2 లక్షలు పార్టీలో చేరిన వారికి 10,000 చొప్పున చెల్లింపులు మండల స్థాయి ప్రజాప్రతినిధులకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆఫర్ అద్దంకి పర్చూరు రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు అనేది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐటమ్. అంటే ఎన్నికల ముందు రాజకీయ నాయకులు కావచ్చు కింద స్థాయి కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు లేదంటే హై లెవెల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి. మనం కామన్గా వార్తల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఆ పార్టీ నాయకులను ఈ పార్టీ నాయకులు కొనడం ఈ పార్టీ నాయకుల్ని ఆ పార్టీ నాయకులు కొనడం అనేది మనం క్లియర్ కట్గా చూస్తుంటాం. అందులో భాగంగానే ఇది నిజమా అబద్ధమైన పక్కన పెడితే ఒక ఆరోపణలాగే మనం స్వీకరించి ఇది ఒకసారి మనం చూడాల్సినటువంటి విషయం. అలాగే నిఘా పెంచండి అక్రమ మద్యం గంజాయిపై ఉక్కుపాదం మోపండి వీటిని సరఫరా చేసే వారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగు నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి అధికారులకు సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. ఇక్కడ ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేయడం జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీలకు అధికారులు కూడా వాళ్ళు ఒక స్ట్రిక్టెడ్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైనా గంజాయి కానీ లేదంటే డబ్బులు కానీ లేదా మద్యం కానీ ఇలాంటి ఏమైనా సరఫరా చేస్తే వాళ్ళపై ఎవరైనా పట్టుబడినట్టయితే వాళ్ళపై పీడీ యాక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాలు చేస్తున్నటువంటి సూచన. అలాగే వాళ్ళ యొక్క ఆదేశాలను కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలది ప్రతిపక్షాలది అలాగే రాజకీయ పార్టీలది అధికారులపైన కూడా ఎంతైనా ఉంటుందని మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే ఇక్కడ ఒక చిన్న ఐటెం చూసినట్లయితే మందకృష్ణకు బుద్ధి చెబుతాం ఏపీ మాదిగ సంఘాల నాయకులు మందకృష్ణపై అదే సంఘానికి చెందిన నాయకులు ఆయన మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా చూస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రధాన పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకంగా మనకి వార్తలు రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి సీఎం బహిరంగ సభ అలాగే వివేక హత్య కేసు అలాగే బోధనేతర సిబ్బందికి పదోన్నతుల అనే ఐటెం ఇక్కడ మెయిన్గా ఈరోజు 3 పత్రికల్లో కనిపించినటువంటి అంశం మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. అలాగే రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు అలాగే పొలిటికల్ లీడర్స్ చేసినటువంటి విమర్శలు ప్రతివిమర్శలు కూడా చిన్న చిత్తగా ఇక్కడ ప్రచురించినటువంటి ఐటమ్స్ మనకు అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వివేక హత్య కేసు సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభ అలాగే బోధనేతర సిబ్బందులకి పదోన్నతులు కల్పించే అంశంపై కోర్టు సీరియస్ అవడం వంటి అంశాలే ఈరోజు పత్రికలో ప్రచురించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు.